గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నిశాంత్ గారు, ప్రభుత్వం ఎగ్జామ్ కండక్ట్ చేసింది యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఎగ్జామ్ కండక్ట్ అయ్యింది, రిజల్ట్ కూడా వచ్చింది, కోర్టు తీర్పు వచ్చింది. మళ్ళీ రివాల్యుయేషన్ లేదంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి. రివాల్యుయేషన్ అంత ఈజీ కాదు, రివాల్యుయేషన్ కుదరదు కాబట్టి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి. ఎట్లా చూస్తున్నారు? ఎగ్జామ్ రాసి 79వ ర్యాంక్ వచ్చింది కాబట్టి మీ వర్షన్ ఏంటి దీనిపైన? ముందుగా అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నాకు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ లో 79వ ర్యాంక్ వచ్చింది. సో మీరు యూపీఎస్సీ గురించి మాట్లాడారు కాబట్టి నేను యూపీఎస్సీలో 6 సార్లు మెయిన్స్ రాశాను, 3 సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్ళినా అండి. సో ఆల్రెడీ నాకు యూపీఎస్సీ అండ్ ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పట్ల కొద్దిగా అవగాహన ఉంది. అయితే ఈ ఎగ్జామ్ లో ఏవైతే సింగిల్ జడ్జ్ బెంచ్ రీసెంట్ గా ఒక జడ్జిమెంట్ ఇచ్చిందో, బికాజ్ అది కోర్ట్ జడ్జిమెంట్ కాబట్టి మేము అందరం కూడా దాన్ని గౌరవిస్తాము. కాకపోతే మేము ఈ ఎగ్జామ్ లో ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి ఈ ఎగ్జామ్ ఎలా జరిగిందనేది మాకు ఒక క్లియర్ ఐడియా ఉంది. సో కోర్ట్ జడ్జిమెంట్ లో కొన్ని అంశాలు కన్సిడర్ కాలేదేమో అని మాకు అనిపించింది. మేము ఒక 210 మంది ర్యాంకర్లు ఆల్రెడీ సింగిల్ జడ్జ్ బెంచ్ దగ్గర ఉన్నప్పుడే ఇంప్లీడ్ అయినాం. సో మాకు ఇంకా ఏమనిపించిందంటే మేబీ ఈ జడ్జిమెంట్ ని మేము డివిజన్ బెంచ్ లో ఛాలెంజ్ చేయాలని అనుకుంటున్నాము. ఛాలెంజ్ చేస్తాం సార్, ఎందుకంటే అది మనకి జ్యుడిషియరీలో ఉన్న సిస్టమే. సింగిల్ జడ్జ్ బెంచ్ జడ్జిమెంట్ లో ఏదైనా బై ఛాన్స్ ఏదైనా అటు ఇటు ఉంటే మనం డివిజన్ బెంచ్ లో చేసుకోవచ్చు. మరి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఒకే సెంటర్ లో ఉన్న వాళ్ళు ఇంతమందికి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, ఇందులో అనుమానాలు మాకు ఉన్నాయని చెప్పేసి కొంతమంది కోర్టుకు వెళ్ళారు. సార్, ఈ ఒకే సెంటర్ అనేది ఏదైతే చాలా మంది పదే చెప్తున్నారో, మీరు ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళి అడగాల్సిన అవసరం ఉంది. స్పెషల్లీ మీడియాకి మేము అదే కోరుకుంటున్నాము. టోటల్ 21,000 మెంబర్స్ రాశారు. 21,000 మెంబర్స్ లో కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఒకటే సెంటర్ లో 70 మంది దాకా వచ్చారనేది ఒక ప్రధాన ఆరోపణ. అయితే దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంది అడగట్లేదు సార్. అసలు కోటిలో 70 మందికి వచ్చింది కరెక్టే, ఎంతమంది రాశారు? ఇప్పుడు ఒక సెంటర్ లో 20 మంది రాస్తే ఎవరికి రాకపోతే అది సెంటర్ 0 అనే చూపిస్తుంది, 0 క్వాలిఫైడ్ అంటది. కానీ కోటిలో దగ్గర 18-19 మంది రాసినప్పుడు దాంట్లో 70 మందికి వచ్చిండ్రు. సో 1900 మందిలో 70 మందికి ఎందుకు వచ్చింది అంటే 70 మంది ప్రతిభావంతులు ఉండొచ్చు కదా సార్. అండ్ కొన్ని సెంటర్లలో 100 మంది రాసినారు, 100 మందిలో ఎవరికి రాలేదంటే అది 0 చూపించేసి ఇది 70 చూపించేసి ఈ సెంటర్ లో అవకతవకలని ఈ సెంటర్స్ లో మొత్తం కూడా ఒకటే వన్ సైడెడ్ అయింది అని చెప్పడం కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిశాంత్, మీరు ఏ సెంటర్ లో రాశారు? నాది సెంటర్ నంబర్ 19, సెంటర్ నంబర్ 20 అండి, వివేకవర్ధిని కాలేజ్. నాది వివేకవర్ధిని కాలేజ్. అక్కడ ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఎగ్జాక్ట్ గా నాకు నంబర్ తెలియదు సార్, బట్ ఓవరాల్ ఒక 3 to 4% అయి ఉంటారు. మీరు ఇన్ జనరల్ అనాలిసిస్ చూస్తే మోర్ ఆర్ లెస్ అన్ని సెంటర్స్ లో కూడా మాక్సిమం 5% కంటే కూడా మించి కాలేదండి. నేను అడిగేది ఒకటి నిశాంత్, మీరు ఒక మాట వినండి. మీరు ఎంతమంది అక్కడ అపియర్ అయ్యారు, ఎంతమంది అక్కడ క్వాలిఫై అయ్యారు, అదొకటి చెప్పండి. అరౌండ్ 3% ఆఫ్ ది టోటల్. పర్సంటేజ్ వదిలేసేయండి. ఎంత టోటల్ నంబర్, ఎంత మంది అక్కడ నుంచి ఎగ్జామ్ రాశారు? సెంటర్ నంబర్ 20. ఎంతమంది రాశారు, ఎంతమంది క్వాలిఫై? చెక్ చేస్తున్నారు, ఒక్క నిమిషం. శేషు సార్ ఏదో అడుగుతున్నారు, పీసీఆర్ శేషు సార్ వాయిస్ రావట్లేదు చూడండి సార్, మ్యూట్ లో ఉన్నట్టున్నారు శేషు సార్. శేషు సార్ వినిపిస్తుంది, చెప్పండి. లేదు, ఒక క్వాలిఫైయర్ కి ఏ సెంటర్ లో ఎంత మంది క్వాలిఫై అయ్యారో తెలిసేటటువంటి అవకాశం ఉండదండి. అది నిశాంత్ చెప్పలేడు ఆ విషయాన్ని. బట్ ఏదో సార్ అడిగారు కాబట్టి నిశాంత్ చెప్పాలి. అంటే ఎవరి రిజల్ట్ జనరల్ చూసుకున్న ఎవరి రిజల్ట్ వాళ్ళు చూస్తే మనం పాస్ అయ్యేది తెలుస్తుంది, కానీ మన వాళ్ళు ఎంత మంది పాస్ అయ్యారు ఎవరికి తెలియదు. అలాంటి పాసిబిలిటీస్ ఉండవండి. ఒక క్వాలిఫైయర్ కి ఏ సెంటర్ నుండి ఎంతమంది క్వాలిఫై అయ్యారో, ఈవెన్ దో తన సొంత సెంటర్ లో కూడా ఆల్ టికెట్ నెంబర్ పట్టుకొని గెస్ చేయగలుగుతారు తప్ప, బట్ ఓవరాల్ గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారో చెప్పలేదు వాళ్ళు. శేషు గారు, కోటి సెంటర్ లో 1900 మంది రాశారని చెప్పారు, 70 మంది క్వాలిఫై అయ్యారు. ఆ దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ నెంబర్ కూడా తెలిసి ఉంటుంది అని నేను అడిగాను. తెలియడం వేరు, ఎంతమంది పాస్ అయ్యారని చెప్పడం వేరు. ఆయన రఫ్ కూడా చెప్పారు, మోస్ట్లీ ఇంత ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, బట్ మేము ఎంతమంది పాస్ అయ్యి తనకు తెలియపోయి ఉండొచ్చు. శేషు సార్,
ఇప్పుడు శ్రీకాంత్ ఈ రోజు ఈ క్వాలిఫైయర్స్ అందరు కూడా 563 మంది ర్యాంకర్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చాలా ఆవేదన నాకు అనిపించింది. ఎందుకనంటే ఒక పరీక్షలు పెట్టలేమా మనం? ఇంత పెద్ద వ్యవస్థలో ఒక పరీక్షలు పెట్టలేమా? గతంలో ప్రిలిమ్స్ ఫెయిల్యూర్ అయినాయి. ఇప్పుడు పెట్టిన మెయిన్స్ లో నిశాంత్ చెప్పిన ఒక పాయింట్ అయితే ఇంకొక పాయింట్ నిశాంత్ చెప్పట్లేదు. ఎందుకంటే తను క్వాలిఫైయర్ కాబట్టి లోపాలు బయటపడితే బాగోదు కాబట్టి చెప్పట్లేదు. ప్రధానమైన లోపం ఏంటో తెలుసా శ్రీకాంత్? ఇప్పుడు జరిగినటువంటి మెయిన్స్ పరీక్షలో అండర్ వాల్యుయేషన్ ఓవర్ వాల్యుయేషన్ అయింది. అండర్ వాల్యుయేషన్ ఓవర్ వాల్యుయేషన్ క్వాలిఫైడ్స్ కాని వాళ్ళ చేత హడావుడిగా చాలా మందిని పెట్టి తొందరగా రిజల్ట్ ఇచ్చేటటువంటి క్రమంలో దిద్దిచ్చారు. దాంతో ఈ వాల్యుయేషన్ ప్రాబ్లమ్స్ చాలా మేజర్ గా అయినాయి. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఒక రోజుకు ఒక వాల్యుయేటర్ 50 పేపర్లు దిద్దిండు. ఇట్స్ హైలీ అన్ఫేర్. ఎందుకనంటే ఇంటర్మీడియట్ గానీ 10th క్లాస్ గానీ డిగ్రీకి గానీ ప్రతి రోజు 30 పేపర్లు దిద్దాలి. మార్నింగ్ సెషన్ లో 15 పేపర్లు, ఈవినింగ్ సెషన్ లో 15 పేపర్లు దిద్దాలి. మరి అంత అకాడమిక్ ఎగ్జామ్స్ కే 30 పేపర్లు ఇస్తే ఇంత పెద్ద టెస్ట్ కి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి 15 ప్రశ్నలకు పైగా ఉండేటటువంటి క్వశ్చన్ పేపర్ దిద్దటానికి మీరు 50 పేపర్లు ఇస్తే మొత్తం కొట్టేశారు, అక్కడికక్కడ కొట్టేసి. మరి ఇట్లాంటి వ్యవస్థలో యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన ఎట్లా చేద్దాం అనుకున్నారు? అదే నేను అంటున్నాను. ఒక 6 పేపర్లు 900 మార్కులు ఉంటే ఒక పేపర్ లో ఒక విద్యార్థికి 90 మార్కులు వస్తే అదే విద్యార్థికి ఇంకొక పేపర్ లో 40 మార్కులు వచ్చినాయి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ ఓవర్ వాల్యుయేషన్, ఇస్ అండర్ వాల్యుయేషన్. ఇది ప్రాబ్లం క్రియేట్ అయింది. అందుకే నేనేమంటున్నాను, 2022లో మేలో యూపీఎస్సీ ఎగ్జామ్ జరిగితే సెప్టెంబర్ లో మన గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. మన గ్రూప్ 1 ఇంకా క్లియర్ కాలేదు. యూపీఎస్సీ 3 ఎగ్జామ్లు పెట్టింది, 2 రిక్రూట్మెంట్లు చేసింది. దట్స్ డిఫరెన్స్ బిట్వీన్ యూపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ఆఫ్ తెలంగాణ స్టేట్. యు షేమ్డ్ ఎట్. మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం దగ్గర కూడా చర్చ చేస్తున్నాం, దీంట్లో లోపాలు ఎత్తుకుతున్నాం. పాపం ఇవాళ సెలెక్ట్ అయినటువంటి 563 మంది పేరెంట్స్ బాధలు వింటుంటే నా గుండె తరక్కుపోయింది శ్రీకాంత్. ఎందుకంటే మాట చెప్తున్నారు, పిల్లలు 4 గోడల్లో మధ్యలో కూర్చొని ఎంత ఘనం చదువుకున్నారు, ఎంత సాక్రిఫై చేశారు, ఎంత ఆవేదనతో ఉన్నారు. దిస్ ఈజ్ మనం చూడాల్సింది వ్యవస్థ లోపం కాదు, పిల్లల బాధ చూడాలా, పిల్లలు ఎంత నష్టపోతున్నారో చూడాలా, పిల్లలు ఎంత నైరాశ్యానికి గురయ్యారో చెప్పాలా. మన తప్పుల వల్ల మన వ్యవస్థ, ఒక టీజీపీఎస్సీ అనేటటువంటి వ్యవస్థ ఒక చిన్న పరీక్షను నిర్వహించలేక ఇన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతుందనంటే పేపర్